అమృతత్వముతో కూడిన విశ్రాంతి సుఖమును దివ్య క్షీరమును ప్రసాదించే జగన్మాతను వివరించే శ్రీ లలితాత్రిశతి నామార్థములు 98వ భాగము. హ్రీంకార సౌధ శృంగ కపోతిక. హ్రీంకారము అనడి సౌధము యొక్క శృంగమునందు ఉన్న కపోతిక అనగా పావురము అని జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము కీర్తించినది. సౌధము అనగా ప్రాసాదము. సుధయా నిర్మితం సౌధం. ఈ సౌధము అనునది సాధారణముగా ధనికులకు విశ్రాంతి స్థానము, సుఖానుభవమును కలిగించున్నది. ఆధ్యాత్మిక సంపదను ప్రసాదించే హ్రీంకార సాధన ద్వారా ధనికులైన వారికి హ్రీంకారము అనునది విశ్రాంతి స్థానము అవుతుంది కనుక హ్రీంకారము సౌధముతో పోల్చబడినది. సుధామయము అనగా సున్నముతో నిర్మితమైనది సౌధము. హ్రీంకారమునందు జగన్మాత లలితాంబిక నిరుపాధిక విశ్రాంతి సుఖమును అనుభవిస్తుంది కనుక శ్రీమాతను ఆశ్రయించుకున్న వారికి కూడా హ్రీంకారము విశ్రాంతి స్థానమే. హ్రీంకారమనే సౌధమునకు శృంగమనగా ఆ సౌధము యొక్క ఉపరితల భాగము. హకారము శ్వేతవర్ణము కలిగినది. హ్రీంకారములో హకారము పైన ఉన్న ఈకారము ఊర్ధ్వమునకు పోవుచున్నది కనుక శృంగముతో అనగా సౌధము యొక్క ఉపరితల భాగముతో పోల్చబడినది. అటువంటి శృంగ భాగములలో ఏ విధముగా కపోతిక జాగరూకమై ఉంటుందో హ్రీంకారములో నిత్యము పరదేవత వసించి ఉంటుంది కనుక పరమేశ్వరి హ్రీంకార సౌధ శృంగ కపోతిక అన్న నామముచే కీర్తించబడినది. హ్రీంకార దుగ్ధాబ్ధిసుధా. శ్రీ లలితాత్రిశతీ స్తోత్రములోని ఒక్కొక్క నామము ఒక్కొక్క మహామంత్రమైతే ప్రస్తుత నామమైన హ్రీంకార దుగ్ధాబ్ధిసుధాలోని ఒక్కొక్క పదము కూడా అమృతతుల్యమైనది. హ్రీంకారము అనేది జగన్మాత యొక్క సాక్షాత్ స్వరూపము అని మనము ఇప్పటికే అనేక సార్లు వివరించుకుని ఉన్నాము. ఇక దుగ్ధ అను పదమునకు దోహము వలన అనగా పితుకుట వలన కలిగినది. దోహము అనగా గోవు యొక్క స్తనగతమైన క్షీరమును తమ కొరకై చేతితో పిండుట. ఇక అబ్ధి అను పదమునకు అర్థము అనంతమగు ఉదకము కలిగి మిక్కిలి లోతుగా ఉన్న ప్రదేశము. జలము దీని యందు నిండి ఉంటుంది కాబట్టి దీనిని అబ్ధి అని సాగరమని పిలుస్తారు. దుగ్ధాబ్ధి అనగా క్షీర సముద్రము. జగన్మాత స్వస్వరూపమైన హ్రీంకారములోని హకారము క్షీరవర్ణమైన శ్వేతవర్ణము కనుక ఆ శ్వేతవర్ణములో సంజీవకత్వము నిండి ఉండి అమృతహేతువగుట చేత శ్రీ లలితాత్రిశతీ స్తోత్రము పరమేశ్వరిని హ్రీంకార దుగ్ధాబ్ధిసుధా అన్న నామముచే కీర్తించినది. ఏ విధముగా హ్రీంకార దుగ్ధాబ్ధియందు అమృతత్వము నిండి ఉంటుందో అదే విధముగా హ్రీంకార రూపిణి అయిన శ్రీమాత అనుగ్రహమును కోరి సాధన చేయువారు కూడా అమృత స్వరూపులై పలువురికి మార్గదర్శకులవుతారు అన్న విషయములో ఎటువంటి సందేహములకు తావులేదు. హ్రీంకార దుగ్ధాబ్ధిలోని అమృతత్వమునకు మనము 2 ఉపమానములను కూడా తెలుసుకొనవచ్చును. ఏ విధముగా గోమాత స్తన్యము మనకు అమృతత్వమును ప్రసాదిస్తుందో అదే విధముగా తల్లి యొక్క స్తన్యము బిడ్డకు అమృతత్వమును ప్రసాదిస్తుంది.
ఒక ప్రాపంచికమైన తల్లి యొక్క స్తన్యమే బిడ్డకు అమృతత్వమును ప్రసాదిస్తే, జగన్మాత యొక్క హ్రీంకారము అనే స్తన్యము ఈ సమస్త విశ్వములో తన బిడ్డలైన చరాచర జీవులందరికీ కూడా అమృతత్వమును ప్రసాదిస్తుంది అనుటలో అతిశయోక్తి ఏమున్నది? ఇంకొక ఉపమానమును గనుక మనము గ్రహించినట్లయితే, క్షీరసాగరమును వధించగా అమృతము ఆవిర్భవించినది. అదే విధముగా హ్రీంకారమును మానసికముగా నిరంతరము మథనము చేయటము ద్వారా అందు నుండి సుధాస్వరూపమైన అనగా అమృత స్వరూపమైన జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి మన మనసు అనే సముద్రములో అభివ్యక్తమై మనకు అమృతత్వ సిద్ధిని కలుగజేయటమే కాక బహువిధమైన మహిమాశాలిత్వమును కలుగజేయుటచే ఈ విధమైన సుధాస్వరూపిణి జగజ్జనని అయిన ఆదిపరాశక్తి లలితాంబికను శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము హ్రీంకార దుగ్ధాబ్ధి సుధా అన్న నామముచే కీర్తించింది. హ్రీంకార కమలేందిర, హ్రీంకారము అను కమలమునందు ఆసీనురాలైన ఇందిర అనగా శ్రీ మహాలక్ష్మీ స్వరూపమైన శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము హ్రీంకార కమలేందిర అన్న నామముతో కీర్తించింది. హ్రీంకారము శ్వేతవర్ణము అనగా తెలుపు రంగు అన్న విషయమును మనము ఇప్పటికే గ్రహించాము. మరి హ్రీంకారమును కమలంతో సామ్యము చెప్పడములో ఔచిత్యమేమిటి? శ్వేతవర్ణము అనేది విచిత్రవర్ణము అనగా 7 రంగుల మిశ్రిత వర్ణము కలగవుటచే ఆ వర్ణములు కలిగిన కమలములతో సామ్యము చెప్పబడినదని తెలియచున్నది. సర్వ పురుషార్థములను సకల ఐశ్వర్యములను ప్రసాదించగల శ్రీ మహాలక్ష్మీదేవి కమలంలో ఆసీనురాలై ఉంటుంది. అందువలన హ్రీంకారమును సాధన చేసిన భక్తులకు అటు శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి, ఇటు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహము కూడా నిశ్చయముగా లభిస్తుంది. హ్రీంకారము బ్రహ్మ విద్యా స్వరూపము కూడా కనుక ఆ బీజాక్షర సాధన జగన్మాత వద్దకు చేర్చగల బ్రహ్మ విద్యను ప్రసాదిస్తుంది. లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే జగన్మాత అనుగ్రహము లభించినట్లే కదా. మరికొన్ని నామార్థములు నా తదుపరి వీడియోలో.